నువ్వు మార్నింగ్ ఒక మిలిటరీ పర్సన్ ఎట్లా 4:00 లేస్తాడో, రూల్ కూడా రూల్ బేస్డ్ ఉంటుంది. ట్రేడ్ అనేది రూల్ బేస్డ్ ఉంటుంది, సిస్టమాటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. అన్నీ మనం 1 to 1 అన్ని కవర్ చేద్దాం. సూపర్. మీరు మొన్న ఎపిసోడ్‌లో ఈ ఏఓసీ టూల్ గనుక వాడినట్టయితే ముందు లాసెస్ ఆగిపోతాయి. ఆ తర్వాత ప్రాఫిట్‌లోకి ఎంటర్ అవుతావు ఇదంతా చెప్పారు. కానీ చాలా మంది ఏంటంటే అప్పటికే సగం క్యాపిటల్ పోగొట్టుకొని చాలా టెన్షన్‌లో క్షోభలో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమైనా దొరకదా ఈ టూల్‌తో? ఇప్పుడు ఒకటేనా, ఇప్పుడు ఏదైనా సరే, ఈవెన్ ఒక రోగమైనా సరే, ఒక ప్రాబ్లం అయినా సరే, అది ఒకరోజు వచ్చింది ఉండదు, అక్యుములేట్ అయి ఉంటుంది. అది దాన్ని వన్ డేలో మనం చిట్కా వేసి మనం అందరం వేసి చేయలేము ఇక్కడ. కాకపోతే ఒక క్యూర్ వేసుకుంటూ పోగలుగుతాం. కానీ మీరు అలా అవుద్దని చెప్తారేమో అనుకున్నా, కానీ ఇది చాలా గొప్ప ఆన్సర్. లేదు, అది అవ్వదు, అట్లా పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు ఒక 10 లక్షలు అప్పు క్రియేట్ చేశారంటే 10 లక్షలు సింగిల్ డేలో అవ్వలేదు యాక్చువల్గా. అది కరెక్ట్. మేబీ 10,000 నుంచి పోవచ్చు, 20,000 పోవచ్చు, 50,000 పోవచ్చు, పోతూ వచ్చింది. ఎట్లా మీరు పోగొట్టుకున్నారు అంతకన్నా తక్కువ చిన్న చిన్న లాభాలకు మీరు ఫస్ట్ అలవాటు పడితే, ఎందుకంటే ఇది డిసిప్లిన్ ట్రేడింగ్ అని నేను ఆల్రెడీ చెప్పినా మీకు. ఇక్కడ మిలిటరీ రూల్స్ బేస్ ఉంటుంది. పోయింది అనుకుందాం, ఓ 1,300 పోతుంది, వచ్చింది అనుకుందాం 3,000 వస్తుంది. 1,300 పోవడం అనేది మీకు పెయిన్ అనిపించదు, అవునా లేదా? ఎందుకు పోతుందో తెలియనప్పుడే ప్రాబ్లం వస్తుంది యాక్చువల్గా. అప్పుడేమనుకుంటారు, మార్కెట్ వచ్చి నాతో గేమ్ ఆడుతుంది అనుకుంటారు. మార్కెట్ తోటి గేమ్ ఆడడం కాదు, మనం మార్కెట్ తోటి గేమ్ ఆడుతున్నాం. కరెక్ట్. మార్కెట్ యొక్క డైనమిక్స్ తెలియనప్పుడు, డేటా తెలియనప్పుడు మనం గేమ్ ఆడుతున్నట్లే. గేమ్ కాదు అది, నథింగ్ బట్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్టు. ఈ గ్యాంబ్లింగ్ చెక్ పెట్టి, అందుకే అంటారు చాలా మంది ఇది కూడా పేకాట్ లాంటిది, గ్యాంబ్లింగ్ అసలు కాదు మాట పాపులర్ అయింది చాలా. యాక్చువల్ గా టోటల్ రాంగ్ ఇది. నేను అగ్రి చేయ. ఎందుకు చెప్తా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదు, అందరు బిజినెస్. ఇది ఒక బిజినెస్ మ్యాన్స్ బిజినెస్. ఇది ఒక కంపెనీ, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఫ్లోట్ చేసిన అతను ఆల్రెడీ నాకు ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ ఎఫెక్ట్ అని షేర్ ప్రైస్ మీద పడుతుంది. అవన్నీ వచ్చి మళ్ళీ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి, సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే వీళ్ళందరూ గ్యాంబ్లర్స్ వీళ్ళంతా. అంటే రియల్ బిజినెస్ ఒక రిలయన్స్ కంపెనీ చేస్తుంది, వేరే అదర్ కంపెనీస్ కూడా బిజినెస్ చేస్తున్నాయి కదా యాక్చువల్గా. వాటి యొక్క రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటుంది, సెకండరీ మార్కెట్లో ఉంటుంది, అవునా లేదా? దాని యొక్క ఫ్లోటింగ్స్ అనేది ఇప్పుడు అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ తోటి ఇవన్నీ ఫ్లోటింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైసెస్ అనేది. ఇది మనం పట్టుకోగలుగుతామా పట్టుకోలేమన్నది తర్వాత విషయం. అది కరెక్ట్. మెయిన్ అంతే తప్పించి ఇది గ్యాంబ్లింగ్ బిజినెస్ అసలు కాదు. అర్థం కానంత వరకు గ్యాంబ్లింగే. ఇప్పుడు కనీసం టీ బండి ఉంది అనుకుందాం, మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, అది మన గ్యాంబ్లింగ్ అవుతుంది. అర్థమైన వాడికి అది లక్షలు సంపాదిస్తాడు, చిన్న చిన్న పైసలే, అంతే కదా. రూపాయి టీ తోటి ఒక రోజులో 5,000 సంపాదిస్తాడు, నెలకి ఎంతో అవుతుంది, 1,00,000 అవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అదే చెప్తున్నాను వచ్చి. బట్ మనం వచ్చి ఇప్పుడు పోయి వాడంత సంపాదిస్తున్నా మనం చేయలేం కదా, ఎందుకంటే దాన్ని ఎంత మిక్చర్ చేయాలో తెలియదు, దాన్ని ఎట్లా అమ్మాలో తెలియదు, ఏ కప్ వాడాలి తెలియదు, చాలా లెక్కలు వేరే ఉంటాయి. ప్రతి బిజినెస్ కి, ఈవెన్ కూరగాయల బిజినెస్ కింద లెక్కలు వేరే ఉంటాయి. తెలియనప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. కనీసం కూరగాయలు అమ్మడం కూడా మనం అమ్మలేము ఇక్కడ, అవునా కదా? సింపుల్ లాజిక్ అంతే. రైట్, సూపర్. అట్లాగే మార్కెట్ లో చాలా మంది రివెంజ్ ట్రేడింగ్ అనేది ఒకటి బాగా చేస్తుంటారు. అంటే మార్కెట్ నా దగ్గర దీని అమ్మ ఇంత తీసుకుంది, నేను ఎలాగైనా కొట్టాలి అని ఒక ఎమోషన్ తో ఈ రివర్స్ ట్రేడింగ్ చేస్తుంటారు, ఈ రివెంజ్ ట్రేడింగ్. సో వీళ్ళని ఈ ఏఓసి టూల్ ఏమైనా కంట్రోల్ చేయగలుగుతుందా? 100% కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాడు, మార్నింగ్ రాత్రి 12 పడుకొని పొద్దున్న 12 లేచి చేసుకోవడానికి. మార్నింగ్ ఇప్పుడు సపోజ్ ఒక మిలిటరీ దాంట్లో ట్రైనింగ్ సెంటర్ లేచినాం అనుకుందాం, వాడు ఎప్పుడు లేస్తాడు యాక్చువల్గా? వచ్చినట్టు 4 o'clock లేవాల్సిందే. రాత్రి మొత్తం అంత వర్క్ చేస్తే కానీ పాలు ఇవ్వరు, ఫుడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, అవునా లేదా? ఇప్పుడు రూల్ కూడా అంతే. ఏవోసి ఏం చెప్తుంది, 9:30 వరకు నువ్వు ట్రేడ్ ముట్టుకోవద్దని చెప్తుంది. చాలా మంది ఏం చేస్తారు, 9:15 రెడీగా సిస్టమ్ పట్టుకొని కూర్చుంటారు. డబ్బులు రెడీగా ఉంటాయి సిస్టంలో, కీబోర్డ్ రెడీగా ఉంటుంది, అన్ని రెడీగా ఉంటాయి. ఎప్పుడు ఏ క్యాండిల్ వస్తుందో కొడదామని రెడీగా చూస్తారు. ఎందుకు నువ్వు ఆడ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తున్నావు? యాక్చువల్గా 9:30 వరకు డేటా సెటిల్ అవ్వదు. 9:30కి మనకు లెవెల్స్ వస్తాయి. మనకు సిస్టమ్ ఏం చెప్తుంది, ఈ లెవెల్ నీ లెవెల్కి వచ్చినప్పుడు అది నువ్వు ట్రేడబుల్ డేటా అయినప్పుడే నువ్వు ఎంట్రీ కావని చెప్తుంది. అంత సిస్టమేటిక్ ఇంకెవరు చెప్తారు యాక్చువల్గా? కరెక్ట్. బట్ 2 o'clock తర్వాత కూడా ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. చాలా మంది ఏం చేస్తారు, గ్యాంబ్లింగ్ కావాలి. 2 తర్వాత మార్కెట్లో మూవ్మెంట్స్ ఉంటాయి, 3 o'clockకి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయని చెప్పేసి గామా బ్లాస్టింగ్ అని ఇవన్నీ పట్టుకొని ట్రై చేస్తారు యాక్చువల్గా. గామా బ్లాస్టింగ్ అవుతుంది, 10 రూపీస్ది 100 రూపాయలు అవుతుంది. 10 రూపీస్ నువ్వు 10 రూపీస్ నుండి 100 రూపాయలు అయితే నీకు హ్యాపీగా ఉంటుంది. సపోజ్ నువ్వే 100 రూపీస్ నుండి అది 10 రూపీస్ అయితే ఏమవుతుంది? 10 రూపీస్ నుంచి 100 రూపీస్ పోయింది, 10 రూపీస్ కూడా తొందర వస్తుంది, అంతే కదా, నిమిషాలలో వస్తుంది ఆ బ్లాస్టింగ్ అనేది. నువ్వు 8 సైడ్ ఉన్నావు యాక్చువల్గా, ప్రతిసారి నువ్వు పాజిటివ్ సైడ్ ఉంటావు గ్యారెంటీ లేదు. అది కూడా అవుతుంది, అది కూడా పట్టుకోవచ్చు ఏఓసీలో, అది కూడా ఒక పట్టుకోవచ్చు. కానీ అది లాస్ట్ ఫైనల్ స్టేజ్, నీకు మెచ్యూరిటీ మొత్తం వచ్చి తత్వం అంతా బోధపడిన తర్వాత, డాటాలో మాస్టరీ అయిన తర్వాత అది కూడా పట్టుకొని టెక్నిక్ ఉంది. కానీ నేను ఎవరికి సజెస్ట్ చేయ యాక్చువల్లీ జనరల్గా, నీకు జనరల్గానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 లోపల బోలెడ్ అండ్ ట్రేడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ వదిలేసి అది మళ్ళీ గ్యాంబ్లింగ్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. నేను అదే పట్టుకుంటా గామా
గామా ప్లస్ మీకు ఎందుకు రెగ్యులర్ ట్రేడ్స్ మంచి టెన్షన్ ఫ్రీ ట్రేడ్స్ దొరికినప్పుడు ఓకే ఓకే రూల్ బేస్డ్ ట్రేడ్ అయితే ఉందా లేదా, కరెక్ట్ అవును 9:30 నుంచి 2 వరకు ట్రేడ్ చేయి, అంతే 2 తర్వాత ఫ్రెష్ పొజిషన్ చేయకు. ఎందుకు చేయదు అంటే మార్నింగ్ మార్కెట్ వచ్చి బయర్స్ ఓపెన్ చేస్తారు, 2 తర్వాత వచ్చి సెలర్స్ దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. యాక్చువల్లీ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ కంట్రోల్ వాళ్ళు చేసేటప్పుడు మూవ్మెంట్స్ వైల్డ్ గా ఉంటాయి, మనాడు ఉండకూడదు ఉండకూడదు. అబ్బా కరెక్ట్ వాడు యుద్ధానికి దిగిండి యాక్చువల్గా, మనం పారిపోవాలి ఆ టైంకి. పారిపోవాలి అంతే కదా, కరెక్ట్ మార్కెట్ వాడు రానంత వరకే మనం హీరోలం, అవును వాడు వచ్చిందంటే మనం కష్టం. తొక్కబడేస్తాడు ఎక్కువ కదా. అంతే కదా అందుకోసం మనం ఏంటంటే అది 2 తర్వాత మనం ట్రేడ్ చేద్దాం ఒక రూల్ ఉంది యాక్చువల్ సూపర్ సూపర్ సిస్టమ్, ఏఓసి ప్రకారం. అది అదే మీ ప్రకారం మీరు చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అట్లా అనకండి, మిమ్మల్ని నమ్మే అందరు ఇంటర్వ్యూ చూస్తున్నారు, మీరు అట్లా చెప్పకండి. నేను 2 చెప్తున్నా, తర్వాత చేయరు అంతే చేయకూడదు అంతే. అది నో ఫ్రెష్ పొజిషన్ 2 తర్వాత చేయకూడదు అంతే. సూపర్. ఇప్పుడు నేను మన ఏఓసి టూల్ చూసా, అవును, నాకే ఇది ఎట్లుందంటే ఆ 10th క్లాస్ మ్యాథ్స్ పుస్తకం లాగా అనిపించింది నిజానికి. అర్థం కాకపోతే అట్లే ఉంటుంది.